అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరా నాటకంలో అన్న డైలాగ్ పొలిటికల్ అండ్ జియోపాలిటిక్స్ గురించి చెప్పుకున్నప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. రష్యాలోని 5వ అతిపెద్ద నగరం కాజాన్లో 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు 16వ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్కు హాజరైన ఆయా దేశాల అధ్యక్షులను ప్రధానులను చూసినప్పుడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. బ్రిక్స్ అంటే మనందరికీ తెలుసు కదా. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అని అర్థం. 5 దేశాలతో మొదలైన ఈ సమ్మిట్ 2006లో మొదలయ్యింది. 2009లో మొదటి శిఖరాగ్ర సమావేశాలని జరుపుకుంది. 2009లో బ్రిక్ అని 4 దేశాలే ఇందులో ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయ్యాక బ్రిక్ కాస్త బ్రిక్స్గా మారింది. ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈలు కూడా ఇప్పుడు తాజాగా సభ్యులుగా చేరి ఈ కాజాన్ సమ్మిట్లో మొదటిసారిగా పాల్గొన్నాయి. సౌదీ అరేబియా కూడా హాజరైంది. అయితే అఫీషియల్గా బ్రిక్స్లో చేరాల్సి ఉంది. ఇంకా చూశారు కదా బ్రిక్స్లో ఉన్న దేశాలు ఎలాంటివో. కనబడేవి 5 దేశాలే అయినా సగం ప్రపంచంతో సమానమైనవి, ప్రపంచాన్ని శాసించగల స్థాయి ఉన్నవి కూడా. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రారంభించాక యుఎస్ అండ్ వెస్ట్ కంట్రీస్ రష్యా పైన బోలెడన్ని శాంక్షన్స్ విధించాయి. రష్యాను పూర్తిగా ఒంటరి చిరుతను చేయాలనుకున్నాయి. కానీ రష్యా ఒంటరి బెబ్బులిగా మారింది. ఉక్రెయిన్ని, దాని అధ్యక్షుడు జెలెన్స్కీని 3 ఏళ్లుగా ముందుకు వెనక్కు కదలనీయకుండా శ్మశాన బీభత్సాన్ని పరిచయం చేస్తున్నాడు. ఈ బ్రిక్స్ ద్వారా యుఎస్కు కన్నుగీటి నువ్వు నీ తొట్టి గ్యాంగు 3 ఏళ్లుగా ఉక్రెయిన్ వెనక నిలబడి ఏం పీకలేకపోతున్నారు. ఇప్పుడు చూడు నా వెనక కూడా ఉన్నారు, ఎవరున్నారో చూడు అంటూ యుఎస్ని సవాల్ చేసే స్థాయికి చేరిన చైనాతో పోటీ పడుతూ వేగాన్ని పెంచిన భారత్ను, మిడిల్ ఈస్ట్లో పవర్ సెంటర్గా మారిన ఇరాన్ను, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి వరల్డ్ రిచెస్ట్ ర్యాంకింగ్ ఉన్న దేశాలను చూపించింది రష్యా. ఈ 2024 బ్రిక్స్ సమ్మిట్ రష్యాకు చాలా ఇంపార్టెంట్గా మారింది. ఒంటరిని చేయాలని విశ్వ ప్రయత్నం చేసిన యుఎస్ అండ్ బ్యాచ్కి దిమ్మదిరిగే ఆన్సర్ ఇవ్వాలన్న పుతిన్ కోరిక నెరవేర్చింది. ఇప్పుడు బ్రిక్స్లో మేం జైన్ అవుతాం అంటూ 30 కంటే ఎక్కువ దేశాలు క్యూ కడుతున్నాయి. మరిది పుతిన్ గెలుపే కదా. ఈ 2024 బ్రిక్స్ సమ్మిట్లో ఏం సాధించాలి అనుకున్నాడో అది సాధించినట్టే. తాను ఒంటరి చిరుతను కాదు అని చెప్పినట్టు అయ్యింది. ఇక ఇద్దరు శత్రువుల ముద్దుల స్నేహితుడు రష్యా నిర్వహించిన సమ్మిట్కి హాజరైన చైనా అండ్ భారత్లు ఉప్పు నిప్పు లాంటి దేశాలు. 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాతి నుండి అయితే 2 దేశాలు శత్రువులుగా మారిపోయాయి. చైనా లడాక్ నుండి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ దాకా ఉన్న బోర్డర్లో అనేక ప్రాంతాల్లో చొరబాట్లకు దిగింది. 2 దేశాల మధ్య అక్సాయ్ చిన్, నాదులా అండ్ చోలా, సుమ్డోరాంగ్చు వ్యాలీ, తులాంగ్లా, డెమ్చోక్, డౌక్లాం, గాల్వాన్ వ్యాలీ మొదలైన ప్రాంతాల్లో 2 దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణలు జరిగాయి. సో ఇన్ని జరిగాక చైనా భారత్లు ఒకదానికి ఒకటి శత్రువులనే కదా అర్థం. ఈ 2 శత్రు దేశాల అగ్రనేతలు, ఇటు మన నరేంద్ర మోడీ గారు, అటు జీ జిన్పింగ్, ఇద్దరు ఒకే వేదిక పైన మీట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు మహానేతలే. వీరు ఎడమొగం పెడమొగం పెట్టుకునో ముఖం చిట్లించుకునో కూర్చుంటే ఏం బాగుంటుంది. ఇద్దరు షేకాండ్ చేసుకోవాలి, విషెస్ చెప్పుకోవాలి, బ్రిక్స్ టార్గెట్ని డిస్కస్ చేయాలి. అలాంటప్పుడు ఇద్దరు ఎబ్బే మేము శత్రువులం సుమా అని అనీజీగా ఫీల్ అవుతూ కూర్చోకూడదు కదా. అందుకే మన మోడీ గారు ముందే ఈ ముళ్ళదారిని క్లీన్ చేయించి రహదారిగా మార్చేశారు. బార్డర్ డిస్ప్యూట్స్ ని క్లియర్ చేసుకుందాం, 2020లో ఏ విధంగా బార్డర్ వద్ద పెట్రోలింగ్ చేసుకున్నామో ఆ విధంగానే ఇకపై చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చేలా చేశారు. 2020 నాటి బార్డర్ పోస్టులకు వెనక్కి తగ్గడానికి అంగీకరించింది చైనా. 4 ఏళ్ల తర్వాత మోడీ సర్కార్ సాధించిన ఘన విజయం ఇది. బ్రిక్స్కి ముందు మోడీ గారు ఈ విధంగా బార్డర్లో చైనా వెనక్కి తగ్గడానికి అంగీకరించేలా చేయడం వల్ల ఇద్దరు నాయకులు బ్రిక్స్ సమ్మిట్లో హ్యాపీగా విషెస్ చేసుకుని డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయగలిగారు. ఏ పించ్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ హర్ట్స్ మోర్ దెన్ ఏ బో ఫ్రమ్ యాన్ ఎనిమీ. మీ శత్రువులతో చర్చించండి, మీ పరిచయస్తులతో నవ్వండి, మీ స్నేహితులతో టైంని స్పెండ్ చేయండి అని దీని అర్థం. శత్రువుతో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా. ఏ శ్రేవుడి ఎనిమీ విల్ టీచ్ యు మోర్ దెన్ ఏ ఫూలిష్ ఫ్రెండ్. తెలివి తక్కువ ఫ్రెండ్ కంటే
తెలివైన శత్రువు ఎక్కువ బోధిస్తాడు. అవును కదా, నిజం కదా. చైనా పట్ల మనకు శత్రుభావం ఉన్నప్పటికీ వంగితే వెనక జేబులోని డబ్బును మాయం చేసే దొంగను చూసినట్టు చూస్తాం కావచ్చు గాని చైనా నౌ వెరీ పవర్ఫుల్ అండ్ డెవలప్డ్ కంట్రీ. ఎప్పుడైనా ఎక్కడైనా ఓడిపోయిన వాడి నుండి ఇన్స్పైర్ అయ్యేదానికంటే గెలిచిన వాడి నుండే ఎక్కువ ఇన్స్పైర్ అవుతాం కదా. భారత్ ప్రశాంతంగా ఉంది, కూల్గా ఉంది. ఇజ్రాయిల్ లాగా, ఇరాన్ లాగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల లాగా రక్తం కక్కుకోవడం లేదు కదా. అప్పుడప్పుడు చిన్న చితక అల్లర్లు లేచిన తొక్కి పట్టి నారదీసి పల్టీలు కొట్టించే మోడీ గారు, ఆయన ప్రభుత్వం ఉంది ఇప్పుడు. అలాంటప్పుడు ఊరికే చైనాతో ఉస్కో అంటే ఉస్కో అని యుద్ధానికి దిగితే లాభం ఏమిటి? ముందుకు జరిగి వచ్చిన చైనాను వెనక్కు పంపితే చాలు కదా. ఇలాంటి చాలా ఇంపాక్ట్స్ కారణంగా చైనాతో యుద్ధ రహిత ఒప్పందాలను మాత్రమే చేసుకుంటుంది భారత్. అటు చైనా కూడా అంతే. భారత్ లాంటి విశాలమైన దేశంతో పూర్తి స్థాయి శత్రుత్వం తెలివైన పని కాదు అనుకుంటుంది. సో చైనా కూడా భారత్తో కాంప్రమైజ్కి దిగి వచ్చింది. ఏమైతేనేం బ్రిక్స్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జీ జింపింగ్ వివాదాలను తొలగించుకున్న స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలుసుకున్నారు. 2024లో జరిగిన ఈ బ్రిక్స్ సమ్మిట్ వెరీ వెరీ స్పెషల్. ఈ స్పెషల్ ఏమిటంటే ఇందులో ఒకటి, ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్న రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో ఉంది 3 ఏళ్లుగా. కొత్తగా ఇందులో జాయిన్ అయిన ఇరాన్ ఇజ్రాయెల్తో ఓ రకంగా పీకలలోతు యుద్ధంలో ఉంది. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు అంతా ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులే కదా. బార్డర్ డిస్ప్యూట్స్ ని పక్కకు నెట్టకుండా గనక వస్తే చైనా భారత్లు కూడా వివాదంతో ఉన్నట్టే. జియో పాలిటిక్స్ చూశారు కదా, అందరూ అందరే, ఎవరికి వారు ఏదో ఒక రకంగా ఘర్షణల్లోనే ఉన్నారు. ఇరాన్, రష్యా, చైనా, భారత్. అందుకే బ్రిక్స్లో ఉన్నవే 5 దేశాలు. ఈ 5 దేశాలు కూడా వివాదంలోనే మునిగి తేలుతూ ఉంటే ఎలా? ఇది స్ఫూర్తిని ప్రదర్శించినట్టు ఎలా అవుతుంది? దీనిని ఎవరికి ఏ విధంగా స్ఫూర్తిగా చూపించేలా ఉంటుంది అనుకుని సమ్మిట్కి 2 రోజుల ముందుగా బార్డర్ డిస్ప్యూట్స్కి ఓ పరిష్కారాన్ని సాధించారు. ఉన్నత స్థాయి విలువలు ఎలా ఉంటాయో దీని ద్వారా చూపించారు మోడీ గారు. 10 ఏళ్ల క్రితం వెనక బెంచీలో వెనక్కి చేతులు కట్టుకుని నిలబడే స్థానం నుండి ఫ్రంట్ లైన్కి తీసుకువచ్చి యుఎస్ బైడెన్, రష్యా పుతిన్, చైనా జీ జింపింగ్ భుజం పైన చేయి వేసి మాట్లాడేదాకా భారత్ని లాక్కువచ్చి నిలబెట్టారు మోడీ గారు. అందుకే దట్ ఈజ్ మోడీ అంటారు. బ్రిక్స్ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలోనే 40% ఉంది. జీడిపి విషయంలో 25% ఉంది. అంటే ఇది ఎంత పెద్ద గ్రూపో చూడండి. దీనిని బట్టి రష్యా ఒంటరి కాదు అని తెలుస్తుంది. బ్రిక్స్ ప్రధానంగా యుఎస్ డాలర్ని టార్గెట్ చేస్తుంది. మనందరిపైన డాలర్ పెత్తనం ఏమిటి? మన నేషన్ కరెన్సీని యూజ్ చేద్దాం అని అందుకు సంబంధించి ప్రయత్నిస్తుంది. డాలర్పై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. కొద్దిపాటి తేడా రాగానే ఎవరిపైనైనా, ఏ దేశంపైనైనా యుఎస్ లేదా వెస్ట్ దేశాలు శాంక్షన్స్ విధిస్తూ ఉంటాయి. మొన్న కెనడా కూడా నిజ్జర్ హత్య విషయంగా భారత్ పైన శాంక్షన్ విధించాలి అనుకుంది. 4 కోట్ల జనాభా ఉన్న కెనడా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ పైన ఆంక్షలు విధిస్తుందట. ఇలా ఉంటాయి యుఎస్ అండ్ దాని బ్యాచ్ వేషాలు. ఈ వేషాలు నచ్చని దేశాలు కూడా ఉంటాయి కదా. మరి ఇవన్నీ వేరొక గ్రూపుగా మారుతాయి కదా. యుఎస్ కర్ర పెత్తనాన్ని తగ్గించాలి అనుకుంటాయి కదా. అలాగే బ్రిక్స్ దేశాలు ఏర్పడ్డాయి. యుఎస్ను అడ్డుకోవడమే బ్రిక్స్ ప్రధాన లక్ష్యం. వాణిజ్యం, సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక సహకారం విషయంలో ఒకరినొకరు సహకరించుకోవడం, తమ గ్రూపు దేశాల మధ్య రాజకీయ, సాంస్కృతిక పరమైన బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం లాంటి చాలా లక్ష్యాలు, ఆకాంక్షలు ఎలాగూ ఉంటాయనుకోండి. అయితే ప్రస్తుతం ప్రపంచం టెర్రరిజంతో బెంబేలెత్తుతోంది కాబట్టి మోడీ గారు ఈ విషయంగా టెర్రరిజం విషయంలో 2 రకాల వైఖరి లేదు, ఒకే వైఖరి ఉండాలి అన్నారు. అంటే టెర్రరిజాన్ని సమూలంగా కాలరాచి వేయాలి అని బ్రిక్స్ వేదికగా ఆయన ఉరిమారు అని అర్థం. ఇక యుద్ధం విషయానికి వస్తే సమస్యలను పరిష్కరించుకోవడానికి యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గం కాదు, చర్చలు మాత్రమే మార్గం అన్నారు. ఇరాన్, రష్యా లాంటి హేమాహేమీలు ముక్కుల దాకా యుద్ధంలో మునిగిపోయిన వారు అక్కడ ఉన్నప్పటికీ తన స్టాండ్ ఏమిటో క్లారిటీగా వారి ముందే వినిపించారు మోడీ గారు. మోడీ గారు తాను తీసుకున్న స్టాండ్కు అనుకూలంగా అటు జెలెన్స్కీని, ఇటు పుతిన్ని కూడా ఇటీవలే కలిసి యుద్ధ విరమణను గురించి చర్చించారు కూడా. తన వంతు ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉన్నారు. ఈ విధంగా బ్రిక్స్లో మోడీ గారు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఫ్లాష్ అయ్యారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.